ఈ సమాజంలో ఒక మెరుగైన పాత్రను వహించాలి. ఇంకా బాగా చదువుకొని వేదికపై ఉన్న మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా చదువుకున్నారు. మంచి ఆలోచన చేసి ఎక్కడ ఎవరు ఏమి చేయాలన్నా చదువు ముఖ్యం కనుక చదువుకొని ముందుకు నడవాలి. చదువును గుర్తించి ఈరోజు మల్లారెడ్డి గారు కూడా తాను చదువుకోలేకపోయినా కానీ వేల మంది కాదు, ఉదాహరణ డిగ్రీ వారు చెప్పిందే చెప్తా ఉన్నా. నేను చదువుకున్నా చదువుకోలేకపోయినా ఒక మాట స్పీచ్ ఉన్నదే, చదువుకున్నా చదువుకోలేకపోయినా డిగ్రీ చదువుకున్నా ఇంకా పై చదువు చదివినా ఇంకా పై చదువు చదువుకోలేకపోయినా నేను వేల మంది విద్యార్థులకి మరి విద్యను అందిస్తా ఉన్నానంటే ఆయనకున్న సంకల్పం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు ఇక్కడ, చదువుకొని ఒక వాణిజ్యం వ్యాపారం చేసి రాజకీయంగా వచ్చి ఏదో మెరుగుపరచాలని ఒక తపన కృష్ణతో ముందుకు వచ్చినవాడు. ఈరోజు అక్కడ ఉన్న మా ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారే కానీ, ఈ రోజు ఉన్న మా సుధీర్ రెడ్డి గారు కానీ, మా హరివర్ధన్ రెడ్డి గారు కానీ, ఈ రోజు ఉన్న మా సోదరుడు మరి వజ్రేష్ యాదవ్ గారితో పాటు వేదికపై ఉన్న మా శరత్ చంద్ర రెడ్డి గారు, ఇతరులు అందరం కూడా మేమందరం కూడా చదువుకొని సమాజానికి మేలు చేయాలనే ఒక తపన కృష్ణతో ముందుకు వచ్చినాం. మాదైన శైలిలో మాదైన పాత్రను వహించాలనే ఆలోచన దృక్పథంతో ముందుకు పోతా ఉన్నాం. పిల్లలను కూడా మంచిగా చదివించి నేను ఉపాధ్యాయులను కోరేది ఒకటే, మీరు కష్టపడి చదివిస్తా ఉన్నారు. మీరు కష్టంతో కూడుకొని మీరు కష్టించి చదివిస్తా ఉన్న విద్యార్థులు చాలా మంది కూడా ఎదిగి మంచి ఉద్యోగాలు సాధించి ముందుకు నడుస్తూ ఉన్నారు. మీ పూర్వ విద్యార్థులు కూడా అనేక మంది ఈ పాఠశాలకు సంబంధించిన వారు మరి జీవితంలో పెద్ద ఎత్తున స్థిరపడి ముందుకు నడిచిన వారు చాలా మంది ఉన్నారు. దాంతోపాటు ఈరోజు నేను ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి ఒక సూచన చేస్తా ఉన్నాం. ఆ విధమైన ఒక 30 సంవత్సరాల క్రితమో ఒక 40 సంవత్సరాల క్రితమో నేను ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నప్పటికీ మా రాజేందర్ గారు చెప్పినట్టు నేను మా ఊరికి పోయిన తర్వాత మా నాన్నగారు ప్రభుత్వానికి పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులతో మళ్ళొక్కసారి వారితో చదువు చెప్పించేవారు. ఒకటిగా ఉండొద్దని, 1 గంటనో 2 గంటలు